హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను ఈరోజు గోంగూర నిలవ పచ్చడి అండి. అరకిలో పుల్ల గోంగూర తెచ్చాను. శుభ్రం కడిగి ఆరబెట్టాను ఫ్యాన్ కింద. అట్లానే 100 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టాను. 200 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకొని వేయించానండి. దాంట్లో ధనియాల గింజలు కూడా వేసాను. మిక్సీ జార్లోకి తీసుకొని శుభ్రంగా మిక్సీ పెట్టానండి. అట్లానే చింతపండు పలుపు తీసి దాంట్లో నూనె వేసి కొద్ది పొయ్యి మీద పెట్టి వేడి చేశాను. తర్వాత 100 గ్రాములు నూనె తీసుకొని, అది శనగ నూనె అండి, తీసుకొని ఈ గోంగూరని ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. బాగా కలర్ మారింది, రంగు మారాలి. అట్లానే మిరపకాయలని ధనియాలు వేసి ఉప్పు వేసి ఈ వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టానండి. ఈ కారాన్ని చింతపండు పలుపుని బాండీలోకి తీసుకోవాలండి. తీసుకొని కలపాలి. కలిపిన తర్వాత బాగా మనం రెడీ చేసుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని కలుపుకొని తర్వాత తాలింపు పెట్టాలండి. ఇది నిలవ ఉంటుందండి సంవత్సరం పాటు. చూడండి, విడివిడిగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.